రాష్ట్రంలో ఏ దుర్ఘటన జరిగినా ప్రతిపక్ష నేత జగన్ రాజకీయ లబ్ధి కోసమే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కనీస మర్యాదలు సైతం పాటించకుండా జగన్ చేస్తున్న విమర్శలను ప్రజల కోసమే భరిస్తున్నానని ప్రకాశం జిల్లా పర్యటనలో అన్నారు. కేంద్రం తీరుపైన మండిపడిన ఆయన హామీలు నెరవేర్చకుంటే సహించబోమని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వలేటివారిపాలెం మండలం పోకూరులో ప్రొక్లైనర్తో చెరువు పూడికతీత పనులు స్వయంగా ప్రారంభించారు. అనంతరం నోకవరం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చేరుకున్న చంద్రబాబు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మార్గమధ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బడేవారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం రాళ్లపాడు ఎత్తిపోతల పథకం నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు. కందులు, శనగలు, పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం కందుకూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలిని ఎండగట్టారు. ఆ జిల్లాలో తిరుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కనీసం వాళ్ళపై చూడకుండా శుక్రవారం మాత్రం హైకోర్టుకు పోతాడు. ఎందుకంటే కోర్టుకు పోతే జైలుకు పోవాల్సి వస్తుందని. ఇక్కడ ప్రజలు చనిపోతే చూడకుండా నేనేదో ఇది ప్రభుత్వ హత్యలని విమర్శించే పరిస్థితి వచ్చాడంటే ఎంత బాధేస్తుందో మీరే ఆలోచించండి. గుంటూరులో ఒక అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం చేసి రాజకీయంగా కావాలని రాజకీయ నాయకులు వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేనిపోని అలజడి సృష్టించి మొత్తం ఏదో జరిగిపోయిందని పోలీస్ స్టేషన్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఇంత నీచమైన కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే అవినీతి పరులు మాట్లాడుతున్నారు. A1, A2, A3లు కూడా నన్ను విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు చూసినప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా ఒక దొంగతనం చేసి జైలుకు పోయి మళ్ళా బెయిల్ ద్వారా ఇంటికొచ్చి ఆ ఊర్లో ఉండే పెద్ద మనిషిని విమర్శిస్తే ఎంత బాధపడతాడో అంత బాధ నేను పడుతున్నాను నిత్యం. ఏకవచనం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఒక పద్ధతి లేని విమర్శలు. నేను కూడా ఒక మాట అంటే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. మనకు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. అది సాంప్రదాయం కాదు. నేను వేసిన రోడ్లోనే తిరుగుతున్నారు. నేను వేసిన LED బల్బుల కిందనే మీటింగ్లు పెడుతున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి చూసిన తర్వాత కూడా వీళ్ళలో మార్పు రాకుండా మనల గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం తీరుపైన నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి విలువలకు పాతరేసే రీతిలో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చేది దయా దాక్షిణ్యాలు కాదు, ఇది మన హక్కు. ఈరోజు తమిళనాడులో అభివృద్ధి అయినా, వెస్ట్ బెంగాల్ అభివృద్ధి అయినా, అక్కడ బీజేపీతో లేకపోయినా అక్కడ అభివృద్ధి అయిందంటే అక్కడ కూడా వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడి ముందుకు పోయారు. ఒక మెరుగైన పాలన ఇస్తున్నాం, సమర్థవంతమైన పాలన ఇస్తున్నాం. అందుకే మనం అభివృద్ధి అవుతున్నాం. తక్కువ వనరులున్నా ఎక్కువ అభివృద్ధి చేసుకుని ముందడుగేసే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క ఊరిలో చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం వల్ల లాభం పొందిన ప్రతి ఒక్కరూ, భవిష్యత్తు బాగుంటుందనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వానికి సహకరించాలి. అనునిత్యం ఆలోచించాలి. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు కానీ చెప్పిన మాటలు నమ్మినా, మనం మోసపోయినా రాష్ట్రం కుక్కలు జింపిన విస్తరవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు. ఇష్టానుసారంగా చేస్తూ ప్రజా జీవితంతో ఆడుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది మన హక్కు. ఈ హక్కులు నెరవేర్చవలసిన బాధ్యత కేంద్రం పైన ఉంది. మీ ఇష్ట ప్రకారం కాదంటే వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని నిర్మాణానికి బడేవారిపాలెం గ్రామస్తులు 5 లక్షలు విరాళం అందించగా సీఎం వారిని అభినందించారు.